ఏ వ్యాధి బలహీనత మీకు రానికుండా దేవుడు కాపాడుతాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగును అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రకారం చూడండి, స్వస్థతని దేవుడు అనుగ్రహించాడు. అది తీసుకునేది నీ చేతుల్లో ఉన్నది. ఆయన నాకు స్వస్థతను అనుగ్రహించాడు, ఆయన నాకు బాగు చేశాడు, నా కొరకులో ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన గాయపడ్డాడు, ఆయన రక్తాన్ని చిందించాడు అన్న గ్రహింపు ఎప్పుడైతే నీకు వస్తూ ఉన్నదో వెంటనే ఆ స్వస్థతని నువ్వు అనుభవించగలుగుతావు. భయము నిన్ను వదిలిపెట్టి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రకారమే దేవుడు అద్భుతమైన కార్యాలను చేసే దేవుడు. అందుకని యెషయా ప్రవక్త ద్వారా ఇది ముందుగానే దేవుడు ప్రవచించి ఉన్నాడు. ఆయన పొందిన చూడండి సకల బలహీనతలో ఆయన వహించిన మాటని ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడి ఉన్నాడు. అది ఎలాంటి జ్వరమైనా కూడా సరే, ఈ సమయంలో మీకు ఎలాంటి జ్వరమైనా ఉండొచ్చు, ఏ విధమైన వ్యాధి బలహీనత అయినా ఉండొచ్చు, అయితే దేవుడు అద్భుతం చేసే దేవుడు. ఆయన తాకినట్టు కనుకైతే, ఆయన ముట్టినట్టు కనుకైతే వెంటనే మీకు స్వస్థత.